మహిళల అభివృద్ధితోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళి అన్నారు. మహిళా అభివృద్ధి దోహదం చేసే విధంగా ప్రభుత్వం రూపొందించినదే స్త్రీ శక్తి పథకమని చెప్పారు. సూపర్ 6లో ఇప్పటికే 5 పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆడపడుచుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. మరి కార్యక్రమం రాజాం నియోజకవర్గంలో చాలా గ్రాండ్గా జరిగింది. వేలాది మంది మహిళా మనులు ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సూపర్ 6 ఏ మాట ఇచ్చామో ఎలక్షన్ ముందు అది సూపర్ హిట్ అయింది. అందులో భాగంగానే పెన్షన్స్ అందరూ 65 లక్షల మంది తీసుకోవడం, ఈ నియోజకవర్గంలో మెజారిటీ తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే తల్లికి వందనం, నలుగురు పిల్లలకి నలుగురు కూడా వచ్చిన కుటుంబాలు కూడా ఈరోజు వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది, మా పిల్లల్ని మేము చదివించుకోగలం, ప్రయోజనం చేసుకోగలం, మరి చంద్రబాబు నాయుడు గారు మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఎన్ని విధాల సహాయం చేస్తున్నారని చాలా సంతోషం వ్యక్తపరిచారు. అలాగే ఉచిత సిలిండర్ల విషయం అయితేనేమి, అలాగే ఈరోజు మేము ఉచిత బస్సు కోసం మా కోసం సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తున్న చంద్రబాబుకి ధన్యవాదాలను కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని విధాల వారు చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది రైతులు, రైతు కుటుంబాలు కాబట్టి వారు కూడా అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు కూడా తీసుకున్నామని వారు చెప్పడం జరిగింది. అన్ని విధాల ఈ సూపర్ 6 ఏ మాట ఇచ్చాం అది సూపర్ హిట్ అయింది. చాలా సంతోషంగా ఉన్నారు. వేలాది మంది మహిళలు రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కూడా మహిళలకు చాలా స్కీమ్స్ ఇచ్చారు. మనందరం గుర్తు చేసుకున్నాం. ప్రతి మహిళకు కూడా 2 విడతల్లో 15,000 రూపాయలు చొప్పున